ఫోన్లోంచి మాట్లాడాలో నిర్ణయించేది నేనేరా. చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాను. ఆ శివరంజని తర్వాత రమ్మను. ఇప్పుడు కోటర్ తీసుకురా. కోట్రా రేయ్ సార్ నేను ఎంత చెప్పినా వినట్లేదు సార్. చిరంజీవిని శివరంజని అన్నావు కదరా. అదే రోజు మాట్లాడాను, తర్వాత రోజు మాట్లాడాను. ఇక్కడ నన్ను నేను ఎలా కాపాడుకుంటారా? ఒరే చెమట దద్దమ్మా! కాలాన్ని సమయాన్ని మార్చే శక్తిని నేను కనిపెట్టినా నా చావుని నేను ఆపోలేకపోయాను. Nobody can cheat that. ఏం బాసు, రెడీయా? రికార్డ్ చేసుకో. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ మార్క్ యాంటనీ బాసు. సిటీలో ఎంతమంది డాన్లున్నా డాన్లకే డాన్ ఇద్దరు. ఒకడు యాంటనీ, ఇంకొకడు జాకీ. వీళ్ళిద్దరూ కూడా థిక్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరినీ ఎలాగైనా లేపేసి నెంబర్ 1 అవ్వాలని ఏకాంబరం అనే గ్యాంగ్స్టర్ గద్దలా కాచుకున్నాడు. స్టార్ట్ అయ్యింది పవర్ వార్. వాళ్ల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో ఏకాంబరం తమ్ముడిని లేపేశారు. ఇక్కడే రివెంజ్ స్టార్ట్ అయ్యింది. వాడి తమ్ముడిని చంపినందుకు యాంటోనీని, జాకీని ఎలాగైనా చంపాలని ఏకాంబరం కసి మీదున్నాడు. యాంటోనీ, జాకీ కలిసున్నారనుకో, వాళ్లని ఎవ్వరూ టచ్ చేయలేరు. ఒకరోజు జాకీ దందా విషయంగా ఏలూరు వెళ్లాడు. ఏకాంబరం యాంటోనీని స్కెచ్ వేసి లేపేశాడు. వదులుతాడా జాకీ? ఏకాంబరాన్ని స్టేట్ మొత్తం వెతికాడు. ఏకాంబరం దొరుకుతాడా? కాలక్రమేణా జాకీ బీస్ట్ గా మారి సిటీలో ఉన్న మొత్తం అన్ని ఏరియాల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుని హీ బికేమ్ ది గాడ్ ఫాదర్. అరవైల్లోనే ఇలా ఉన్నాడే, 20లో ఎలా ఉండుంటాడు? సిటీనే శాసిస్తున్న గాడ్ ఫాదర్ కి ఒకే ఒక లోటు. తన ప్రాణ స్నేహితుణ్ణి చంపిన ఏకాంబరం ఇంకా చిక్కలేదు అన్నదే. తల్లులు తిని చావకరా. ఏకాంబరం ఎక్కడున్నాడు చెప్పు. ఏకాంబరం చెంచాగాడికి నిన్నే ఇలా చంపుతున్నానంటే నా స్నేహితుడు ఆంటనీని చంపిన ఆ ఏకాంబరాన్ని ఎలా చంపుతాను? ఇది పెద్ద మ్యాట్రే కాదు అనే లెవెల్ కి జాకీకి ఓ సమస్య ఉంది. సన్ స్ట్రోక్. జాకీ గాడి సన్ను మదన్ మార్తాండ. రై మదన్ మార్తాండా, మీ వాళ్ళు 8 మంది చచ్చిపోయారు. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా బయటికి వచ్చాయి. మదను వాళ్ల నాన్న జాకీ కిందే పనిచేసేవాడు. కానీ వాళ్ల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. తండ్రిని ఎలాగైనా లేపేసి నెక్స్ట్ డాన్ అయిపోవాలని మదన్కి ఆశ. బాసు, మధ్యలో ఒకటి చెప్పడం మర్చిపోయాను బాసు. యాంటోనీకి ఓ కొడుకున్నాడు. వాడెక్కడా? ఎవరు? మదన? మార్క్ ఎక్కడా? వీడే మార్క్ యాంటనీ. జాకీకి కొడుకంటే వీడే. అమ్మా నాన్న లేనందువల్ల మార్క్కి జాకీనే గార్డియన్. మార్క్ ఉన్నాడే, వాడి బాబులా రౌడీ కాదు, వాడు మెకానిక్. మదను మార్కు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. మదన్ ఏదైనా గోలా గొడవ అంటే మార్క్ షెడ్ లో ఉన్న కారును తీసుకెళ్లిపోతాడు. మార్కుకి వృత్తే దైవం. కస్టమర్ కారుకి ఏమీ కాకూడదని వెనకాలే వెళ్లి హీరోయిన్ ని కాపాడినట్టు కార్ని కాపాడుకుని తీసుకొచ్చేస్తాడు. మార్కుకి వాడి బాబు నచ్చడు, వాడు చేసిన పని నచ్చదు. అందువల్ల మార్కు జాకీతో అస్సలు కలవడు. ఎంతసేపు గ్రీసు స్పానర్లతో షెడ్లోనే ఉంటాడు. మార్కు ప్రాణాలకి ప్రమాదం ఉన్నందువల్ల జాకీ 24 గంటలు వాణ్ణి వాచ్ చేస్తూనే ఉంటాడు.
మార్కుకి వాళ్ళ అమ్మ తర్వాత నచ్చిన ఒకే ఒక్క లేడీ రమ్య. సోప్ అడ్వర్టైజ్మెంట్ లో వచ్చే అమ్మాయిలాగా తెల్లగా ఉంటుంది. 3 ఏళ్లగా ఇద్దరి మధ్య వీర లవ్వు. మోడర్న్ పిల్ల కదా, అందువల్లే మనసునే చూసింది, చేసే పనిని చూడలేదు. ఈ రమ్య కోసం ఎలాగైనా ఆ ఏరియా వదిలి వచ్చేయాలని మార్క్ ఎంతగానో పోరాడుతున్నాడు. ఈ కల్ప్రిట్ ఉన్నాడే మదను, వాడికి రమ్య మీద ఓ కన్ను. వన్ సైడ్ లవ్. Wait, just do one thing. Down this road, there is a garage, okay? Mark, my friend. మదన్ మార్తాండ్రని చెప్పు, ఫ్రీగా సర్వీస్ చేస్తాడు. హాయ్ మార్క్, ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యు అబౌట్ మై పర్సనల్ మ్యాటర్. విషయం ఏంటి మావా? అమ్మమ్మ, దో ఐఎమ్ అ గ్యాంగ్స్టర్, నాకు సాఫ్ట్ హార్ట్ ఉంది, అది రమ్య దగ్గర ఉంది. రమ్యానా? ఐ నో యూ విల్ డూ ఎనీథింగ్ ఫర్ మీ, జస్ట్ ఫర్గెట్ హర్. మావా యా, కొంచెం ముందే చెప్పుండొచ్చు కదా మావా. వై, వాట్స్ రాంగ్? తెలుసుంటే చెయ్యి పట్టుకునేవాడిని కాదు. ఇట్స్ హ్యాండ్ ఓన్లీ, నో? ఇట్స్ ఓకే. మావా యా, వాట్? తెలుసుంటే తనని హక్ చేసుకునేవాడిని కాదు. ఇట్స్ హగ్ ఓన్లీ, నో? ఇట్స్ ఓకే. మావా నో వాట్? తెలుసుంటే తెలుసుంటే తనని తనని చేసేవాడిని కాదు. ఇట్స్ కిస్ ఓన్లీ, నో? ఇట్స్ ఓకే. మావా ఎట్లా తెలుసుంటే అని దొప్పుతున్నావు? ఇక్కడేం చేస్తున్నావురా? అదే లేదండి, మదన్ లవ్ చేసే అమ్మాయిని మార్క్ లవ్ చేసే అమ్మాయిని మదన్ లవ్ చేస్తున్నారు. ఇందులో ఎవరు త్యాగం చేయాలో మాట్లాడుకుంటారండి. యు బ్లడీ ప్లే బాయ్ ఇడియట్. మార్క్ నీకేమవుతాడ్రా? తమ్ముడు. తమ్ముడు. తమ్ముడు లవ్ చేసే అమ్మాయి నీకేమవుతుందిరా? తమ్ముడి పెళ్ళ. ఏంటి వాలి కదా? నాకే వాలియా? రే, ఇంకోసారి ఆ అమ్మాయితో నిన్ను చూసానంటే కాళ్ళు చేతులు విరిచేస్తా. త్వరగా వాడి బాబు కథని ముగించేయాలని ఓ మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు మదన్. ఈ రోజు గాడ్ ఫాదర్ బర్త్డే. మొత్తం సిటీలో ఉన్న డాన్లందరూ వాణ్ణి కలిసి ఆ ₹1 తీసుకెళ్లాలని కాచుకుని ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు వాడి దగ్గర నుంచి ఎవరైతే రూపాయి బిళ్ళ తీసుకోలేదో రేపా రూపాయి బిళ్ళ వాడి నుదుటి మీదుంటుంది. అన్నా, ఏంటో చెప్పు. గ్యాంగ్స్టర్స్ అందరం ₹1 ముష్టి తీసుకున్నాం. కేక్ కట్ చేయడం అయింది. ఎందుకు ఇంకా ఎవరు తినకుండా ప్లేట్నే చూస్తూ ఉన్నారు? రేయ్, మార్క్ తినకుండా అన్నగారు తినరు. ఆయన తినకుండా మనం ఎవ్వరం తినకూడదు. మార్క్ అంటే ఆయన కదా? ఆయన మార్క్ కాదు, మన జాకీ అన్నకి 2 వైఫ్లు. ఈయన 2వ వైఫ్ కొడుకు అరుణ్ మార్తాండ. సినిమా పిచ్చి పట్టి తిరుగుతున్నాడు. ఏ అరుణ్, నువ్వు వెళ్ళిన సినిమా ఆడిషన్ ఏమైంది? ఆడిషన్కి ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఆ రోల్కి అతనే కరెక్ట్గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. సినిమా పేరు? అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. కురాడి పేరు? అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్. ఈ రోజు నువ్వు ఆలోచించి చెప్పే పేరు రేపు ప్రపంచాన్ని ఆలోచింపచేస్తుంది. హే డాడ్, హ్యాపీ బర్త్డే డాడ్. గాడ్ బ్లెస్ యూ. పోరా ఏదవా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా నాన్న. కూర్చోరా. కడుపు నిండా తిను మావా.
ఆకలి ఇదేరా నన్ను మీ నాన్న